రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్నా. దేవుని బిడ్డని మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ఈరోజు మీరు దేవుని యొక్క కృప పొంది ఆనందంతోనూ సంతోషంతోనూ దేవుని దయందును మనుషుల దయందును మీరు వర్ధిల్లాలి. ఆయన కృప మిమ్మల్ని ఆవరించాలి. మీ కుటుంబం వెలుగుతో నింపబడాలి. అది ఎలా సాధ్యమంటే మనం ఆరాధన చేసే దేవునితో మనకున్న బంధమే ఆ పని చేస్తుంది. ఆ ఐక్యతే మనల్ని కాపాడుతుంది. కీర్తనాకారుడు రాసిన 105వ కీర్తనలో 43వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. ఏమని రాయబడింది? ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వేలపలకు రప్పించును. తన ప్రజలకు ఆయన ఏం చేస్తాడు అనేది మాట రాసును. తన ప్రజలకు ఆయన చేసే కొన్ని కార్యాలు వివరంగా రాయబడుతున్నాయిగా. నీ బంధువులు నీకేం చేస్తారో తెలుసు, నీతో ఉన్నవాళ్ళు నిన్ను ఎలా గనపరుస్తారో తెలుసు, అన్ని విషయాలు బాగా ఎరిగినవాళ్ళు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనంతోనూ వెలపలకు రప్పించును. ఎప్పుడు? తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని అనే మాట రాయబడింది. ఎప్పుడైతే దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడో వాళ్ళ సంతానానికి ఈ దీవెనలో కలిగాయి. నీకు మరలా చెప్పనా, ఈ జీవితంలో మన తండ్రి అబ్రహామును బట్టి మనకు దీవెనలు కలిగా, మరి నిన్ను బట్టి నీ పిల్లలకు దీవెన కలగాలిగా, నిన్ను బట్టి నీ పిల్లలు సంతోషంగా ఉండాలిగా. అబ్రహాము ఏ విధంగా అయితే దేవునికి సన్నిహితుడిగాను ఒక స్నేహితుడిగాను కృపగలిగిన వ్యక్తిగా సాగాడో అలా మీరు నడవగలిగితే నా దేవుడు నీ సంతానానికి, రాబోయే తరానికి, నీ కుటుంబానికి ఒక పక్కన సంతోషాన్ని, సమాధానాన్ని, దీవెన కలుగు చేయగలిగినవాడు. నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు సరిపోయినవాడు, నా దేవుడు సమస్త కార్యాలు చేయడానికి ఇష్టపడినవాడు. మరి ఈ రోజున తన సేవకుడిని అబ్రహామును జ్ఞాపకం చేసుకొని అనే మాట. అంటే అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఏ కార్యాలు జరిగాయి? అబ్రహాములో గొప్పతనం ఏంటి? ఒకటి, సమస్తాన్ని వదిలి దేవుని దగ్గరకు వచ్చాడు. రెండవది, దేవునికి ఇష్టమైన నడక నడిచాడు. మూడవది, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడని పేరు పొందాడు. అన్నిటికంటే తన జీవితంలో అబ్రహాముగా మారాడు. ఇవన్నీ జరిగాయి గనక చివరికి తన కొడుకును కూడా సమర్పించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. చాలాసార్లు మన జీవితంలో మనం ఏమనుకుంటామో తెలుసా? దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే బాగుండని. ఏ పని చేసావు గనక జ్ఞాపకం చేసుకుంటాడు? సమర్పణ ఉందా? ఆయన కొరకు ఒంటరి బ్రతికావా? ఆయన చిత్తానుసారంగా బలిపీఠం కట్టగలిగావా? నువ్వు చేసిన కార్యాలు నిన్ను దేవుని జ్ఞాపకం చేసుకునేట్టుగా చేస్తావు. జ్ఞాపకం చేసుకున్నాడా? వెంటనే ఇక్కడ వాక్యం రాయబడిందిగా, తన ప్రజలను సంతోషముతో. అంటే నిన్ను బట్టి నీ ప్రజలకు సంతోషం కలగాలి, నిన్ను బట్టి నీ సంతానానికి ఉత్సాహం కలగాలి. ఈ రెండు కలగాలి అనుకుంటే ఓ తల్లిగా, ఓ తండ్రిగా, ఒక అమ్మగా, ఓ అక్కగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయన ఆనందపరిచే మార్గంలో నువ్వు వెళ్ళగలుగుతున్నావా? నువ్వు ఎప్పుడైతే ఆయన జ్ఞాపకాల్లోకి వస్తావు, బైబిల్లో ఉందిగా, దావీదును బట్టి వారి సంతానం నేను జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు. బైబిల్లో ధర్మశాస్త్రం వాడు మర్చిపోయారు గనక నేను వారి పిల్లలను మర్చిపోతాను అన్నాడు. ఈ మాటలు ఎంత ఆశ్చర్యకరంగా మనల్ని ధైర్యపరుస్తూ నువ్వు ఈ పని చేయి అన్నట్టు ఆదేశించినట్లు లేవు. కనుక ఈరోజు సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట, మీ జీవితం దీవెనకరంగాను ఆశీర్వదకరంగా ఉండాలి అనుకుంటే తల్లిదండ్రులు మీ అందరికీ పెద్దవాడిగా సలహా చెబుతూ ఓ రకంగా చెప్పాలంటే మీకు నమస్కరించి చెప్పే మాట ఏమిటంటే, మిమ్ములను బట్టి మీ పిల్లలకు దీవెన కలిగేట్టుగా అబ్రహాము దేవుని జ్ఞాపకాలలో ఉన్నట్టుగా మీ నడత వలన, మీ ప్రార్థన వలన, మీ పవిత్రత వలన, మీ సమర్పణ వలన దేవునికి జ్ఞాపకాల్లో ఉండే జీవితం జీవించండి. మీరు వెండి సంపాదించలేకపోయినా, బంగారం మూటగట్టలేకపోయినా దీవెనలు పరలోకానికి నీ పిల్లలకు త్యాగాలు. అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ మీరు ప్రార్థనలో ఎక్కివిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులను ప్రేమామడి నా ప్రభు వందనాలయ్యా, బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీవించండి. అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మా సంతానం, మా పిల్లల జ్ఞాపకాల్లో ఉన్నట్లుగా మేము నీ జ్ఞాపకాల్లో ఉండే వ్యక్తుల్లాగా బ్రతకడానికి కృప దయచేయండి. కుటుంబాన్ని, బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. చదువులు,
వాళ్ళ వివాహాలు జ్ఞాపకం చేసుకోనండి. నిరుద్యోగ ఉద్యోగ సమస్య కొరకు, సంతానం లేని వారి కొరకు, విడిపోయిన కాపురాలు కట్టబడడానికి, సొంత ఇల్లు లేకపోయినా, జీవనోపాధి కరువైనా పరిష్కరించండి. కుటుంబంలో ఐక్యత, ఇంటి వారందరికీ రక్షణ కలుగు చేసి కష్టార్జితాన్ని దీవెనకరంగాను వారితో నీవు మాట్లాడండి. వారి విన్నపాలకు జవాబు దయచేయండి. మేలుతో తృప్తిపరచండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.